వీళ్ళు ఫిజికల్గా అందంగా ఉంటారు, కానీ స్పిరిచువల్గా అగ్లీగా ఉంటారు. మన ప్రభువు స్పిరిచువల్గాను అందగాడు, ఫిజికల్గాను అందగాడు. హల్లెలూయా. ఆత్మీయంగా కూడా ఆయన ఎంతో సుందరుడు, స్తోత్రం. శారీరకంగా కూడా ఆయన ఎంతో ధవళవర్ణుడు, హల్లెలూయా. రత్నవర్ణుడు, స్తోత్రం. ఆత్మీయంగా కూడా ఆయన ఎంతో డిసిప్లిన్ కలిగిన వాడు, డిగ్నిటీ కలిగిన వాడు, చాలా దైవత్వాన్ని కలిగిన వాడు. ఈ మట్టల ఆదివారం రోజు ఫిజికల్గా అందానికి ప్రాధాన్యత ఇస్తున్నావేమో. అక్కడ అంటాడు అందుకడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా శరీరమయ సంబంధమైన సౌందర్యానికి నువ్వు ఎన్ని తుదిమెరుగులు దిద్దినా, ఎంత డెకరేషన్ చేసినా దానివల్ల ఏం ప్రయోజనము లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిటి సౌందర్యము? ఈ ఖర్జూరపు మట్టల్లో ఉన్నటువంటి అంత సౌందర్యం ఏమిటి అంటే దాని యాటిట్యూడ్లో సౌందర్యము, దాని ప్రవర్తనలో సౌందర్యము. దాన్ని స్టడీ చేస్తేనట కొన్ని వేల వందల సుగంధ ద్రవ్యాలని తయారు చేస్తారంట ఆ చెట్టు నుంచి. అంటే అంత సువాసన కలిగి ఉంటాయి అన్నమాట అండి. దాంతో తయారు చేసి మెటీరియల్గా వాడుతూ ఉంటారంట అండి. దాన్ని మీరు కావాలంటే చదువుకున్నటువంటి వారు సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పామ్ ట్రీ క్యారెక్టరిస్టిక్స్ అంటే దాంట్లో వచ్చేస్తాయి. హిస్టారికల్గా కొన్ని లక్షణాలు వచ్చేస్తాయి దాంట్లో. అలాగే దేవుని పిల్లలు ఉండే మనము, దేవుని సన్నిధిలో ఉంటుండండి మనము ఈ మట్టల ఆదివారం రోజున ఫిజికల్గాను సౌందర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఆత్మీయంగా కూడా సౌందర్యం. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ కొంతమంది ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ఫిజికల్గా అసలు ఎంత అందంగా ఉంటారో ప్రొఫెషనల్గా కూడా అంత టాలెంటెడ్గా ఉంటారు. కొంతమంది ఫిజికల్గా అందంగా ఉంటారు, అసలు టాలెంట్, చదువు, సంధ్య అసలు ఏమి ఉండదు అన్నమాట. నేను చెబుతున్నాను ఈరోజు నేను మనం పరీక్ష చేసుకున్నాం. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన సౌందర్యాన్ని బట్టి నేను శారీరకంగా ఎంత అందంగా ఉన్నానో, ఆత్మీయంగా కూడా నేను మహిమపరిచే విషయంలో, పాట పాడే విషయంలో, నీ పరిచర్య చేసే విషయంలో, నీకు వచ్చే విషయంలో, నీ సన్నిధికి వచ్చే విషయంలో, వెళ్ళే విషయంలో కూడా నేను సౌందర్యంగా నన్ను చేయనాయన అని నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. 2వ లక్షణం, ఖర్జూరపు చెట్లో ఉన్న 2వ లక్షణం. పరీక్ష చేసుకోవాలి. పరిశ్రమ. అవును ప్రభు, నిజమే, శరీర సంబంధంగా నేను అందంగా ఉన్నాను, కానీ ఆత్మీయంగా నేను అందంగా ఉన్నానా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే సౌందర్యం అండి. స్తోత్రం చెప్పండి కదా.
ఏం చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే సౌందర్యం. 31వ అధ్యాయం 30వ వచనములో చెబుతూ ఉంటాడు కదా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని విషయంలో భయము కలిగి ఉండేటువంటి సంఘముగా ఉండాలి. దేవుని విషయంలో భక్తి కలిగినటువంటి సంఘంగా ఉండాలి. ఇచ్చే విషయంలో భక్తి కలిగిన సంఘంగా ఉండాలి. వచ్చే విషయంలో భయం కలిగిన సంఘముగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటుంటే నీవు పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా, అయ్యా నేను సౌందర్యంగా ఉన్నానా, శారీరకంగా నేను హ్యాపీగానే ఉన్నాను, హెల్దీగానే ఉన్నాను, కానీ ఆత్మీయంగా నేను అన్హెల్దీగా ఉన్నానేమో, ఇక నుంచి నేను అలా ఉన్నాను ప్రభు అని ఏం చేయాలి? మనము పరీక్ష చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 7వ అధ్యాయం 7వ వచనం, పరమగీత గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ 3వ లక్షణం కనపడుతుంది. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. తాళ వృక్షమంతా అంటే ఏంటి? వృక్షంలో ఆ యొక్క ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే తిన్నగా ఉంటుంది అన్నమాట. స్ట్రైట్గా ఉంటుంది. వంకర బుద్ధులు ఉండవు, దానికి వంకర చూపులు ఉండవు, వంకర ఆలోచన ఉండదు, వంకర శాస్త్రాలు ఉండవు. స్తోత్రం చెప్పండి. చూడడానికి మంచి చెట్టులాగా కనపడుతున్నావు కానీ, రంగు కలిగిన చెట్టులాగా కనపడుతున్నావు కానీ, సుందరమైన చెట్టులాగా కనపడుతున్నావు కానీ, నీలో వంకర లక్షణాలు ఏమున్నాయో అవి పరిశీలన చేసుకో. నీలో వంకర తత్వము, తిక్కల తత్వం, వంకర తత్వము, ఆ తత్వం వంకరనే ఉంటే దాన్ని సరి చేసుకోవడానికే యేసు ప్రభువారు పుర్ర వీధులలో గాడిద మీద ఎక్కి నిన్ను దర్శించడానికి వచ్చి ఉన్నాడు. ఈ మట్టల ఆదివారం రోజు వచ్చినప్పుడు దీన్ని పండగలాగా ఆచరించడానికి కాదు నీకు ఇచ్చింది. నిజమే ప్రభువా, నేను బ్యూటిఫుల్గా ఉన్నాను, బట్ నాలో ఉన్నటువంటి కొన్ని బెండు లక్షణాలు నాలో ఉన్నాయి, వంకర లక్షణాలు నాలో ఉన్నాయి. చొప్పనాత్తానం, ద్వేషము, కక్షలు, భేదములు, విభేదములు, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, ఇవన్నీ వంకరలే. ఈ వంకరాన్ని కూడా ఏం చేసుకోవాలి? ఖర్జూరపు చెట్ల లక్షణం. అందుకే నేను ప్రకటన గ్రంథంలో ఎందుకు రాశాడు ప్రభువా, ఈ యోహాను గారు ఎందుకు చూశాడు ఖర్జూరపు చేతలు పట్టుకుని, తెల్ల వస్త్రాలు పట్టుకుని? అసలు పరలోకంలో కూడా ఖర్జూరపు మాటలు ఎందుకు ఉన్నాయి అంటే, రేపు నువ్వు కూడా పరలోకంలో ఖర్జూరపు మాటలు కలిగి ఉండాలంటే 3వ లక్షణం ఏం కలిగి ఉండాలి? తిన్నని లక్షణం కలిగి ఉండాలి. మనం ఆరాధన చేసేటువంటి దేవుళ్ళు వంకరలేదు. మనం ఆరాధన చేసేటువంటి దేవుళ్ళు వంకరలేదు. పెద్ద పెద్ద మహానుభావులు ఇట్లాగే టీవీ ఛానల్ వారు వెళ్ళి, అయ్యా యేసు ప్రభు వారు గొప్పవారు అంటున్నారు కదా, ఏంటి దాని గురించి చెప్తామంటే, అయ్యా ఏసైలో వంకరలేదు కానీ ఏసైని ఆరాధన చేసేవాళ్ళు అని వంకర ఉంది ఆయన, అందుకనే మేము ఏసైని మేము తెలుసుకోలేకపోతున్నాం అంటున్నారు. ఏసై పరిశుద్ధుడే, కానీ ఏసైను ఆరాధన చేసేటువంటి వారి యొక్క తత్వాన్ని స్టడీ చేసి ఇది సిసుకుపోయి చివరికి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు కొంతమంది మహానుభావులు. ఇది పరిశీలన చేసుకోవాలి. నిజమే ప్రభువా, నీలో ఏం లేదు చెప్పండి? పాపము లేదు ఆయనలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 125వ కీర్తన 5వ వచనంలో దావీదు కీర్తన అక్కడ చెబుతా ఉన్నాడు. చూడండి ఏమని చెబుతున్నాడంటే, తమ వంకరి త్రోవలను తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. అలాగే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, వారు నడుచుకొని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు. ఏ వర్తనులు? చూడటానికి ఖర్జూరపు చెట్టులాగానే ఉంది, ఖర్జూరపు చెట్టులాగానే ఉంది, తాళవృక్షంలాగే ఉంది, సరళవృక్షములలో ఉంది, తాడు చెట్టులాగానే ఉంది, కానీ మనసంతా కుటిలమైనటువంటి తత్వమే, కుళ్ళు తత్వమే. తర్వాత ఏమంటాడు అక్కడ? వంకర వారి కుటిల వర్తనులు. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఆయన చెబుతున్నటువంటి మాట యోహాను సువార్తలో యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో నువ్వు వంకర మార్గాలు, వంకర తలంపుల్లో ఉన్నావేమో. ఈ మట్టల ఆదివారం రోజున మనం ప్రభువా, ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమైనటువంటి నీవు. ఆయన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇక నీకు వంకర మార్గాలు మనలో అడ్డుకోడు. ఒకవేళ అవి ఉన్నాయేమో పరిశీలన చేసుకున్నాం. స్తోత్రం. అందుకని దావీదు కీర్తనకారుడు అంటాడు చక్కని మాట, ఆయన నామమును బట్టి చెప్పాలి, పూజ చేయాలి. ఆయన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన నామమును బట్టి ఆయన ఏం చేస్తాడు? నీతి మార్గములు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఎన్ని నేర్చుకున్నాము? 3. ఒకటి విజయము. అసహనంతో ఉన్నావేమో ఈ మట్టల ఆదివారం రోజు. ఏ విశ్వాసం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి? దేవుడు నాకు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. రెండవది
ఫిజికల్గా నువ్వు అగ్లీగా ఉన్నావేమో, మరి స్పిరిచువల్గా కూడా అగ్లీగా ఉన్నావేమో. దాన్ని ఈ శిలువ ధ్యాన దినాలలో, ఈ హోలీ వీక్లో నువ్వు పరీక్ష చేసుకో. ఎలా ఉంటావు? ఫిజికల్గా నల్లగా ఉన్నావు అనుకోండి, మచ్చలుగా ఉన్నావు అనుకోండి, దాన్ని మంచిగా రావాలంటే ఏం రాయాలి? అంతే. ఏ లవ్లీ, ఫెయిర్ అండ్ లవ్లీయో కొన్ని కాస్మెటిక్స్ ఏ ఉంటాయి కదా, అవి రాసుకుంటే ఫేస్ అందంగా ఉంటుంది. మరి ఆత్మీయంగా అందంగా ఉండాలంటే ప్రార్థన రాదు, పాట రాదు, పాడటం రాదు, చప్పట్లు కొట్టడం రాదు, నీరసము, ఇవ్వటం రాదు, దేవుని సన్నిధికి రావటం రాదు, పరిచయం చేయటం రాదు. వీటిలో అగ్లితనం అన్నమాట. దానికి అలగటం, పౌరుషం, గర్వం, అహంకారం, ఇదంతా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లాగా వికలాంగుల తత్వము. పని బాగానే చేస్తారు, మళ్ళీ పని బాగానే చేస్తాం, అన్నీ బాగానే చేస్తాం. దేవుని విషయం వచ్చేసరికి అవయవాలు లోపం లాంటిటువంటి మనస్తత్వం. మరి ఎలా వస్తుంది ఇది? ఫిజికల్గా బాగా లేకపోతే పౌడర్ రాసుకుంటే తెల్లగా కనపడతాం, పెరుగులు రాసుకుంటే చక్కగా స్లిమ్గా కనపడతాం, ఎంత డ్రమ్ముగా ఉన్నా స్లిమ్గా కనపడతాం, చక్కగా ఉంటాం ఆహార పదార్థాలు తీసుకుంటే. మరి ఆరోగ్యంగా ఆత్మీయంగా చురుగ్గా ఉండాలంటే, ఆత్మీయంగా అందంగా ఉండాలంటే, ఏం పని చేస్తున్నాడు రా, ఇన్ని అన్నా కానీ అసలు పట్టించుకోడరా బాబు, దేవునే చూసుకుంటే చక్కగా పని చేస్తాడు రా బాబు అంటాడు. ఎంత చక్కగా పాట పాడతారు, ఎంత చక్కగా పని చేస్తారు, ఎంత చక్కగా చేస్తారని. ఏంటిదంతా ఆ అందం ఎలా వచ్చింది చెప్పరేంటండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం అనేటువంటి ఫెయిర్ అండ్ లవ్లీ నువ్వు రాసుకున్నప్పుడు, స్తోత్రం గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. వాక్యం అనేటువంటి నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు పౌష్టిక మినరల్స్ విటమిన్స్ ఏ రకంగా అయితే లోపలికి వెళ్తే నీ సౌందర్యం ఎంత గ్లోయింగ్గా కనపడుతుందో, ఎంత బయటికి ఎంత సౌందర్యంగా కనపడతావో, అలాగే అంతకు జుంటెత్తేనే దారుల కన్నా మధురమైనటువంటి నీ వాక్యం. స్తోత్రం. వెండి బంగారం కంటే శ్రేష్టమైనటువంటి ఆహారమైనటువంటి ఎంతో విలువైనటువంటి జుంటెతేనే దారుల కన్నా మధురమైనటువంటి ఈ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళిపోయినప్పుడు నీ ఫేస్ ఎలా ఉంటుందంటే బయటికి చాలా గ్లోమింగ్గా కనపడతాము. హల్లెలూయా. అలాంటి ఆత్మీయమైనటువంటి సౌందర్యంతో దేవుడు మనల్ని నింపునుగాక. మూడవది ఏం చెప్పండి? స్ట్రైట్గా ఉందాం, తిన్నగా ఉందాం. ఎన్ని సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, వంకర టింకర్లు వచ్చినా, చివరికి మనం చూడాల్సింది ఎవరి వైపు? దేవుని వైపే చూడు, యేసు వైపే చూడు. అప్పుడు నీ భారం అంతా తీరిపోద్ది, నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ చెట్టుకు ఒక నిరీక్షణ, నేను ఎంత వంకరగా ఉన్నా, ఎంత బెండ్ అయినా నన్ను కాపాడేది నా దేవుడే అని పైకే చూస్తుంది, కానీ ఎప్పుడు కూడా కిందకి మాత్రం ఆ చెట్టు చూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత ఏం చెప్పాను? 4వది చూద్దాం. 5వది ఎన్నైనా ఇప్పుడు? 3, 4? 3. 4వది చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి 4వది ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, ఆమె నాకంటే నీతిమంతురాలు, ప్రభువు నీతిపరుడు గనుక నీతిని చూపించి ఖర్జూర మట్టలతో ఊరేగించారు. స్తోత్రం చెప్పండి. ఆదికాండంలో ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆ పేరేంటంటే తామారు, యోధా కోడలు అనమాట. ఆమె నీతిమంతురాలు. తామారు అనగా అర్థం ఏంటంటే ఖర్జూరపు చెట్టు. తామారు అంటే అర్థం ఏంటి? ఖర్జూరపు చెట్టు. అంటే ఈ ఖర్జూరపు చెట్టు ద్వారా వచ్చే 4వ లక్షణం ఏంటంటే ఏం చెప్పండి? నీతి. ఈ మట్టల ఆదివారం రోజు ఆ మట్టలు చేత పట్టుకున్నటువంటి మనము ఏం కలిగి ఉండాలంటే నీతి కలిగి ఉండాలి. మన దేవుడైనటువంటి ఆరాధన చేసేటువంటి యేసయ్య కూడా నీతిపరుడుగా బట్టి నీతిని చూపించాడు. ఈ లోకంలోనికి వచ్చి నీతిని చూపించి నీతిపరుడుగా ఉన్నాడు. అలాగే ఆయన ఆరాధన చేసేటువంటి మనము కూడా ఎలా ఉండాలి చెప్పండి? నీతి గలవాలై ఉండాలి. కీర్తన గ్రంథం 11:7 వచనంలో చూస్తే అక్కడ అంటాడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, నీతిమంతులను ప్రేమించేవాడు, నీతిమంతులను గౌరవించేవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుని పిల్లలుగా మనం సంఘంలో ఈ శిలువ ధ్యాన దినాల్లో శిలువ మీద ఆయన నీతిని ఎలా నెరవేర్చాడో, దైవ బిడ్డలుగా ఆ విశ్వాసులకు మనం కూడా నీతిని మనం నెరవేర్చే విషయంలో అవినీతి మనం తొలగించాలి. ఏం కలిగి ఉండాలి? నీతిని మనము కలిగి ఉండాలి. 11 చూడండి, కీర్తన గ్రంథం 11 ఏమంటండి? ఎవరండి? స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఈ అంచె దినాల్లో, చివరి దినాల్లో, దుర్దినాల్లో నీ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తున్నావో, నీకు ఇష్టమైనటువంటి వాటిని ఎంతగా ప్రేమిస్తున్నావో,
దేవుని నీతిని నెరవేర్చే విషయంలో కూడా అంతగా ప్రేమించే మనసు దేవునికి ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఖర్జూరపు చెట్టు యొక్క లక్షణం నీతి అంటే అదే. నేను 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 ఎవరి వైపు చూడకూడదు, దేవుని వైపే నేను చూస్తాను. స్తోత్రం చెప్పండి. ఆయనే నాకు రక్షణ ఆధారము, ఆయనే నన్ను నడిపించువాడు, ఆయనే నన్ను పోషించువాడు, ఆయనే నన్ను కాపాడేవాడు, ఆయనే నన్ను కరుణించేవాడు. సంఘ ధర్మంలో నీతి తప్పుతున్నావేమో. అలా అన్ని విషయాల్లో నీతిగా ఉంటాం, కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి సంఘ పరిపాలన, సంఘ విధానం, సంఘ చర్చి అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి నీతి నియమాలు తప్పించేస్తాం. ఈరోజు నువ్వు ఆ మట్టలాదివారం రోజును అదవుతండి, ఆ చెట్టులో ఉన్నటువంటి శ్రేష్టమైన 4వ లక్షణం ఏంటంటే నీతి. సృష్టిలో మీరు గమనించుకోండి, ప్రతి చెట్టు కూడా దాని యొక్క కాలం చొప్పున నీతిగా ప్రవర్తిస్తుంది, కానీ ఆ కాలం తప్పి ఎక్కడా కూడా ప్రవర్తించదు ప్రతిదీ కూడా. కానీ దాని మీద పెత్తనం చేయడానికి మనిషికి మాత్రము ఏం చేయాలి చెప్పండి? ఏం లేదు చెప్పండి, సరైన పద్ధతి లేదు. మందిరం కొంచెం సమయానికి రాము, మందిరానికి టైంకి వెళ్ళడం, ఏదిలో నీతి లేదు. అంటే మనం స్వనీతిని ఆధారం చేసుకుని మన ఇష్టం వచ్చేట్లుగా చూస్తాం. ఎందుకని? దేవునికి ఇచ్చిన ఆధిక్యతను బట్టా, దేవునికి ఇచ్చిన గంతను బట్టా ప్రతి చెట్టు, జామ చెట్టు, యాపిల్, మరి మ్యాంగో, ప్రతి ట్రీ కూడా దాని నీతిని నెరవేర్చే విషయంలో ఏమాత్రము కూడా వెనుకంజ వేయి. సృష్టిని చూసినప్పుడు నీవు గుర్తు చేసుకోవాలి, ప్రభువా నన్ను వాటికంటే శ్రేష్టంగా నన్ను క్రియేట్ చేసావు కదా నాయన, మరి నా నీతిని నెరవేర్చే విషయంలో నేను సరిగా నెరవేరుస్తున్నానా లేదా? మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆఖరిగా చెప్పి నేను ముగిచేస్తాను. 5వదిగా చూడండి, 5వదిగా కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక చక్కని నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎరుగుదురు. అంటే ఏంటి? దేనిలో నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటి? ఖర్జూరపు చెట్టు దేని చూపిస్తుందంటే ఆశీర్వదించబడింది. ఏం చెప్పండి? చెప్పండి. దేవుని ఎప్పుడైతే నువ్వు ఒకప్పుడు లోక సంబంధమైనటువంటి చెట్టులాగా ఉన్నావు, ఒకప్పుడు లోక సంబంధమైన చెట్టులాగా ఉండి సరైన సెక్యూర్ లేకుండా, సరైన నీతి లేకుండా, సరైన సౌందర్యం లేకుండా, సరైనటువంటి సంరక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకున్నావో, యేసు రక్తంలో కడగబడ్డావో, ఆ రక్తంలో కడగబడినటువంటి యేసు శిలువకు నువ్వు అంటగట్టబడిన తర్వాత ఇప్పుడు నీకు సౌందర్యం వచ్చింది. స్తోత్రం. ఇప్పుడు నీకు ఘనత వచ్చింది. స్తోత్రం. ఇప్పుడు నీవు చక్కగా ఆ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళగలుగుతున్నావు, నీతి కలిగి ఉన్నావు. ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది? దేవునిలో మనం అంటగట్టును బట్టి. ఇక్కడ అన్నాడు 5వదిగా ఆఖరిగా, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వర్ధిల్లుదురు అంటే ఆశీర్వాదం. ఎలా? ఖర్జూరపు చెట్టు వలె, ఖర్జూరపు వృక్షము వలె మొవ్వవేయుదురు. మువ్వ అంటే ఏంటి చెప్పండి? ఆశీర్వాదం, దీవెనలు. ఈ 5 పంచ ఆశీర్వాదాలు. ఇప్పటి వరకు నీకు ఆ మట్టలేంటి, అసలు ఆ మట్టల ఆదివారం ఏంటి, ఎక్కడ చూసినా మా మట్టలేంటి, చెట్టే తెచ్చారేంటి, ఇంకా ఏదో చెట్టు తేవచ్చా అనేటువంటి ఒక డౌట్ వచ్చిందేమో. ఇప్పటికీ నీకు ఆ డౌట్ క్లియర్ కాలేదేమో. ఇప్పుడు దేవుడు నీకు క్లియర్ చేశాడు. ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి 5 శ్రేష్టమైన లక్షణాలు యేసయ్యలో ఉన్నాయి, యేసయ్యను ఆరాధన చేసేటువంటి మనలో ఉన్నాయి. ఒకవేళ మనలో అవి లేనట్లయితే వాటిని మనం అలవాటు చేసుకోవడానికి, అన్వయింపజేసుకోవడానికి, వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి ఇది దేవుడు గొప్ప అవకాశం నీకు ఇచ్చాడు. ఫైనల్గా నేను చూసిన ఏంటి? నెంబర్ 1 ఏంటి? చేయండి. నా జీవితం మీద నాకు ఇక లేదు, ఇక హోప్ లేదు అనుకుంటున్నావేమో. ఈ మట్టల ఆదివారం రోజు ఆ విజయ కేతాన్ని పట్టుకుని దేవుడు నాకు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు అనేటువంటి కృప దేవుడు నీకు ఇచ్చును గాక. యేసు ప్రభు అని కూడా అదే అనుకున్నారు. ఇక అయిపోయింది, యేసు ప్రభు పని అయిపోయింది, సిలువేసేస్తున్నాం, ఇక క్రైస్తవత్వం ఉండదు, ఇక యేసు ప్రభు ఉండడు, ఇక లేదిక అని సంబరపడిపోతున్నారు సిలువేసిన వారందరూ. కానీ యేసయ్యకి ఒక నిరీక్షణ, ఈస్టర్ రేపు ఉండదనే విషయం వాళ్ళకి తెలియదు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా యేసు సువార్త ప్రకటించబడతా ఉంది. ఎన్ని అడ్డంకులున్నా ఇది విజయం కాదా? సేమ్ అదే నీ జీవితంలో నా జీవితంలో కూడా అనింపజేసుకున్నాం. రెండవది ఏం చెప్పారు? రెండవది సౌందర్యంగా ఉన్నాం. మన ఇమ్మాన్యుయల్ బిలీవర్ చర్చి
కోయరువారు, విశ్వాసులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఖర్జూర వృక్షము వలె సౌందర్యముగా ఉండే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. ఏ విషయంలో సౌందర్యం? శారీరకంగా కాదు నేను చెప్పేది, ఆత్మ విషయంలో సౌందర్యంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టి. ఆత్మ విషయంలో ఎప్పుడైతే నువ్వు సౌందర్యంగా ఉంటావో, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ముందు కొనసాగిస్తూ ఉంటాడు. పరిశ్రమ చేసుకో. నిజమే ప్రభువా, అన్ని ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను సౌందర్యంగా లేనేమో. ఎంతగా వర్ణిస్తున్నాడండి. మూడవది ఏం చెప్పండి? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాం. దేవుని సన్నిధి అంటే స్ట్రైట్గా. మన దేవుడు తిన్నని వాడు, మన దేవుడు మొహమాటం లేనివాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు పాపమును ఖండించేవాడు. స్తోత్రం. అలాగే మనం కూడా ఎలా ఉందాం? తిన్నగా ఉందాం. ఒకవేళ వంకరి మనస్తత్వము, వంకరి తత్వం మనలో ఉందేమో, దాన్ని సరి చేసుకున్నాం. ప్రభువా నన్ను క్షమించు నాయన. నాలుగవది నీతి కలిగి ఉన్నాం. సంఘానికి ఒక నీతి ఉంది. ఆ నీతి మార్గములో ఆయన నామమును బట్టి యెరూషలేము పురవీధులలో గాడిద మీద ఊరేగుతూ వస్తున్నటువంటి యేసు నామాన్ని బట్టి మనం ఈ సంవత్సరం నీతి మార్గంలో ప్రయాణించే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఐదవది ఆశీర్వాదానికి వారసుడిగా నిన్ను చేయబోతా ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన పని, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. ఒక దేవుని ఎరిగినటువంటి క్రైస్తవుడు అండి, ఎక్కడున్నా సరే, ఏ స్థానంలో ఉన్నా వాడు ఖర్జూర వృక్షంలాగా ఉండాలి. వాడి మాట, వాడి నడవడిక, వాడి తీరు, వాడి ప్రవర్తన, వాడి విధానం అంతా కూడా ఎలా ఉండాలి? ఖర్జూర వృక్షములాగా ఉండాలి. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనకిచ్చునుగాక. పరిశ్రమ చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. తలవచ్చు ఈ 5 పంచ లక్షణాలు, పంచగాయాల ద్వారా శిలువలో వేలాడుతున్న యేసయ్య పంచగాయాలు అనుభవించాడు నీకోసం. ఎందుకో తెలుసా? ఆ పంచ లక్షణాలు మనం కలిగి ఉండాలి. 5 శ్రేష్టమైన లక్షణాలు మనం కలిగి ఉండాలి. అవును ప్రభువా, నిజమే నాయన. నా జీవితంలో ఒకసారి చివరగా ఒక్క నిమిషం, సంతోషం లేదు నాయన, సమాధానం లేదు నాయన, నెమ్మది లేదు నాయన అనుకుంటున్నావేమో. ప్రభు విజయాన్ని ఇస్తాడనే విశ్వాసాన్ని కలిగి ఉండు. ఇంకా ఎంతకాలం అందహీనంగా ఉంటావు ఆత్మీయంగా? వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకున్నాం. వాక్యం ద్వారా షైన్ అవుదాం. ఇప్పటికీ ప్రార్థన చేసేటువంటి అగ్నితత్వం, ప్రార్థన రానటువంటి అగ్నితత్వం నీలో ఉందేమో. వాక్యాన్ని చెబుతా ఉన్నప్పుడు నిద్రపోయేటువంటి అందవిహీనమైన లక్షణం నీలో ఉందేమో. దేవునికి ఇచ్చే విషయంలో పిసినారతనంతో ఉన్నటువంటి అంగవైకల్యము నీలో ఉందేమో. దేవునికి వచ్చేటువంటి విషయంలో అంగవైకల్యము నీలో, నాలో ఉందేమో. అది మెచ్చుకునే లక్షణం కాదు. ప్రభువా, మిగతా సంబంధ విషయాల్లో నేను అంగాలన్నీ కూడా పనిచేస్తున్నాయి, కానీ నీ విషయంలోకి వచ్చేసరికి అంగహీనుడిగా ఉన్నానయ్యా. కాళ్ళుండి కూడా రాలేకపోతున్నానయ్యా, చేతులుండి కూడా స్తుతించలేకపోతున్నాయ్యా, నోరుండి కూడా తెరవలేకపోతున్నాయ్యా, కళ్ళుండి కూడా చదవలేకపోతున్నానయ్యా. అదే అంగవైకల్యం అంటే. పరీక్ష చేసుకో. ఆయన ఎంత సౌందర్యవంతుడో తెలుసా? మూడవదిగా తిన్నగా పెరుగుతాం, స్ట్రైట్గా ఉందాం. ఎంతకాలం? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. యేసయ్య ఆకాశం భూమికి మధ్యలో స్ట్రైట్గా 2 చేతులు చాపేసి స్ట్రైట్గా వేలాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనం తిన్నగా ఉండాలని. మన దేవుని విషయాల్లో పరిశుద్ధంగా, పరిశుభ్రంగా ఉండాలని. 4వదిగా ఒక నీతి ఉంది. భోజనాల దగ్గర, ప్రార్థనలో, ఆరాధనలో, ప్రతి దగ్గర కూడా ఒక నీతి ఉంది. అందరూ ఒక నీతి అయితే నీదో ఒక నీతి, అందరూ ఒక పద్ధతి అయితే నీదో ఒక పద్ధతి. వద్దు, మానేయి. దేవుని నీతిని నెరవేర్చిన వారి పట్ల దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలు, సిద్ధం చేసినటువంటివి, దాచి ఉంచినవి ద్వారాలు దేవుడు తెరుస్తాడు. డిసిప్లిన్గా ఉందాం, డిగ్నిటీగా ఉందాం, డీసెంట్గా ఉందాం, డివినిటీగా ఉందాం. అది నీతి. నీతిని నెరవేర్చడానికి శిలువలో ఆయన నీతిని నెరవేర్చేశాడు తండ్రి చెప్పు ప్రకారం.
దేవుని చేత ఆస్వాదించబడినది. ఈ ఖర్జూరపు చెట్టు కొలంబియా దేశానికి అది నేషనల్ ట్రీ అన్నమాట. సరే, ఎంత ఘనత, ఎంత ఆశీర్వాదము చెట్టు. చాలా ప్రిషియస్, ఖర్జూర వృక్షము వలె అన్నాడు. ఎందుకంటే ఖర్జూర వృక్షంలో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దానిలో మెడిసిన్కి వాడతారు, దాన్ని సుగంధ ద్రవ్యాలకు వాడతారు. దాని ఎరుగుదల కూడా, ఒరిజినల్ ఖర్జూర వృక్షం ఎరుగుదల కూడా, కొమ్మలన్నీ కూడా అది ఎలా ఉంటాయి అంటే చాలా సిస్టమేటిక్గా దాని ఆకులు కానీ అన్నీ కూడా ఆశీర్వదించాడు దేవుడు. అలాగే నిన్ను నన్ను ఆశీర్వాదకరమైన వారసులుగా దేవుడు చేయనట్లుగా ఈరోజు మాట్లాడాడు. ప్రభా, ఎందుకు నాయన యెరూషలేము కుమార్తెలు ఖర్జూరపు పంటలు చేత పట్టుకున్నారు అంటే దానికి విజయము, దాని రహస్యము. కొన్ని చెట్లు చూస్తూ ఉంటాం, దాని వెనకాల ఏదో గొప్ప మర్మము దాగి ఉన్నది. ప్రభు భూలోకములో ప్రతి చెట్టు ఒక ఆయుర్వేదకమైన మెడిసిన్గా ఇచ్చాడు దేవుడు. అది తెలియట్లా మానవులకి. దాన్ని స్టడీ చేస్తే నీకు అర్థమవుద్ది. ఇంగ్లీష్ మెడిసిన్ ఎలాగో వృక్షాల ద్వారా కూడా, ఔషధాల ద్వారా దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వడానికి దేవుడు ఇచ్చాడు. ఎన్ని మందులు ఇచ్చాడండి? ఆయుర్వేదము, హోమియోపతి, ఇంగ్లీష్ మెడిసిన్, ఇవన్నీ దేవుడు నీకు దీవెనకరంగా ఇవ్వాలని ఇచ్చాడు. దాన్ని గమనిక చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. నీకు స్తోత్రం. నేను కూడా ఖర్జూర వృక్షం నుండి విలువైనటువంటి పాఠాలు నేను నేర్చుకున్నాను కదా. ఆ పాఠాలు నా హృదయంలో, నా మదిలో తలంచుకొని వాటి ప్రకారంగా నన్ను నేను సరి చేసుకునేటువంటి మనస్తత్వం నాకు ఇవ్వమని, మీరే తోడుగా ఉండి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్య